భయ్యా అసలు ఏమవుతుంది? ఎందుకు ఒకరి తర్వాత ఒకరు ఇలా కేసుల్లో ఇరుక్కుంటుంది? నిజంగా తప్పు చేస్తున్నారా, లేదా కావాలని వాళ్ళకున్న ఫేమ్ని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? నిజమేంత మ్యాటర్లోకి వెళ్ళిపోతే, మన ప్రసాద్ బెహ్రా అరెస్ట్. ప్రసాద్ బెహ్రా అంటే మీకు తెలుసు, చాలా వెబ్ సిరీస్లు చేశాడు. రీసెంట్గా కూడా మన కమెడీ కుర్రాల్లో ఒక పెద్దోడు అని ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. ఇంకా చాలా సినిమాలు చేస్తున్నాడు. తను అరెస్ట్ అయితే అవ్వడం జరిగింది. బికాస్ తను చేసే ఒక వెబ్ సిరీస్లో ఒక అమ్మాయిని వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు టచ్ చేయడం, మిస్బిహేవ్ చేయడం, లైంగికంగా ఇబ్బందులు పెట్టడం ఇలా చేశాడు అనేసి ఆవిడ మన ప్రసాద్ బెహ్రా మీద కేసు అయితే పెట్టడం జరిగింది. ప్రసాద్ బెహ్రా దాని గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. డైరెక్ట్గా కోర్టుకి పోలీసులు అరెస్ట్ చేయడం, పోలీసుల నుంచి కోర్టుకి వెళ్ళడం, కోర్టు నుంచి రిమాండ్కి వెళ్ళడం అయితే జరిగిపోయింది. ఎగ్జాక్ట్గా ప్రసాద్ బెహ్రాకి 14 డేస్ అయితే రిమాండ్ విధించడం జరిగింది. ఇది నిజమా కాదా అనేది అసలు ఎవరికి అంతు చిక్కట్లేదు. ఎందుకు అంటే ప్రసాద్ బెహ్రాతో ఉన్న తోటి వాళ్ళు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు. ఆ అమ్మాయి ఎవరు? నిజంగా ఆ అమ్మాయి కావాలని కేసు పెట్టిందా, డబ్బుల కోసం కేసు పెట్టిందా, లేదో అంటే ఇలా డీఫేమ్ కోసమో లేకుంటే ఆ వెబ్ సిరీస్లో ఏదైనా ఇన్సల్ట్ చేయడం వల్ల ఇలా కేసు పెట్టిందా అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రసాద్ బెహ్రా గారు అంటే వ్యక్తిగతంగా మంచోళ్ళు లేదంటే చెడ్డోడు అనేది వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఇదైతే కరెక్ట్ కాదేమో. అంటే ఎందుకు కరెక్ట్ కాదంటున్నానంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ప్రతిసారి రీసెంట్గా షణ్ముఖ్ గారి మీద కేసు పడింది, హర్ష సాయి మీద ఆయన మీద కూడా కేసు పడింది, చందు సాయి మీద కేసు. వీళ్ళందరికీ కేసు కారణం లైంగిక వేధింపులు. అండ్ మన మచ్చ తన మీద కూడా కేసు పడింది. పుష్ప 2లో ఉన్న మన మచ్చ మీద కూడా కేసు పడింది. కాకపోతే సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ గారు వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఇది రెగ్యులర్గా ఎందుకు జరుగుతుంది, వీళ్ళు రెగ్యులర్గా ఇదంతా జరగడానికి కారణం ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎవరైతే ఫేమ్ సంపాదిస్తున్నారో యూట్యూబ్ నుంచి, వాళ్ళ మీద ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళ మీద రెగ్యులర్గా కేసులు రావడం చాలా ఇదవుతుంది. సో దీని అందరికి కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. వెయిట్ అండ్ సీ. మోర్ అప్డేట్స్ కోసం డూ ఫాలో భయ్యా సర్దార్ బాలు. థ్యాంక్ యూ.